బాగానే ఉంది సార్. మీకేమంతున్నాయి పథకాలు? ఫలితం లేదు, మాకేదో పెన్షన్ ఇస్తున్నారు. ఓకే. ఏదో వ్యవసాయం అంటే మాడి తోట ఉంది. ఆ తోట లేదు మాసూలు సంవత్సరం ఏదో 20,000 10,000. మీకేం ఇబ్బంది లేదు? ఇబ్బంది ఏం లేదు సార్. అంటే మేము కూలి పని చేసుకుంటూనే ఉంటాం. మీకు పింఛన్ వస్తుంది? వస్తుంది సార్, వస్తుంది, పెన్షన్ వస్తుంది. మీరు అప్పటికి ఇప్పటికి మీకు ఏమన్నా తేడా అనిపిస్తుందా? ఏం లేదు సార్. ఇప్పుడు బాగుంది పరిపాలన, ముందు కన్నా ఇప్పుడు బాగుంది. మీకు ఎందుకు అనిపిస్తుంది అలాగా? కాదంటే సార్, ముందు ఒక 100 వస్తూ ఉండింది, ఇప్పుడు 2,700 రూపాయలు పెంచినారు. మనకు నెలకు ఖర్చులకు ఇది అంగట్లో ఏదన్నా తీసుకోవాలన్నా సరిపోతా ఉంది. బాగా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది సార్. దానికి కారణం పింఛన్ మీకు కరెక్ట్గా రావడం వల్ల? కరెక్ట్గానే ఇస్తున్నారు. ఉదయాన్నే ఎన్నింటికి వచ్చేస్తారు పింఛన్ ఇవ్వడానికి? పింఛన్ ఇవ్వడానికి ఉదయాన్నే ఎన్నింటికి వస్తారు? ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు. ఉదయాన్నే 4 గంటలకు వస్తారు. ఉదయం 5 గంటలకే వచ్చేస్తారు. 4:30 5 అట్ట వచ్చి ఇంటింటికి లేపిస్తారు. దీనివల్ల మీకు బాగా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా, చంద్రబాబు పరిపాలన బాగా అనిపిస్తుంది? అవన్నీ మనకు ఎందుకు సార్, అవన్నీ మీకు ఇప్పటికైతే బాగుంది? ఇప్పుడు బాగానే ఉంది. మనం ఎందుకు అబద్ధం చెప్పేది ఎందుకు? బాగానే ఉంది పరిపాలన. పెరాలసి వచ్చింది, సిమ్స్లో ఉన్నింది. హాస్పిటల్లో చిత్తూరుకి వాళ్ళే పంపించి కార్తికాలో చిత్తూరు నుంచి పోస్ట్లో వచ్చింది. పింఛన్ వస్తుంది నీకు తీసుకొని. వాలంటీర్ దగ్గర బాగా పనిచేస్తున్నారు. మీకు ఇంటికి తిరిగి పింఛన్లు ఇవ్వడము, ఇస్తాం. రైతు భరోసా మీరేం చేస్తుంటారు? వ్యవసాయం అంటే రైతు భరోసా వస్తుందా? ఇంకేమేమి వస్తుంది మీకు? అమ్మఒడి ఎంత వచ్చేది? ఇంకేం లేవు. ఆసరా చేయూత మీకైతే ఇంట్లో మీ ఆవిడకి పింఛన్ వస్తుంది, ఇంకా రైతు భరోసా మీకు వస్తుంది. బాగుందా? మీకు బాగా అనిపిస్తుంది లేకుంటే? అప్పటికిప్పటికి పర్వాలేదు. మళ్ళీ కొత్త ప్రభుత్వం మారాలని మీకు ఏమన్నా అనిపిస్తుందా? మనం చెప్తే మారుతుందా? మీకు ఎట్లా అనిపిస్తుంది? అవును, అటనే లేదు. ఏది అది వచ్చినా మనకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు నచ్చింది? ఓకే.